హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిమ్మిరి బాలకృష్ణ. ప్రజా సమస్యల పరిష్కార విధిగా అందరూ రెవెన్యూ సమస్యలు అంటే డబ్బులు లేనిదే ఏ పని కాదు, ఏ రెవెన్యూ అధికారి చేయరని చెప్పేసి అందరూ చెబుతూ ఉంటారు. అన్నా మీరు ఎన్ని కథలు చెప్పినా కానీ వాళ్ళు డబ్బులు లేకుండా పని చేయరనా, కానీ మీరు ఎవరికంటా ఉంటారని కానీ డబ్బులు లేని ఏ పని చేయరని చెప్పి అంటుంటారు. సహజం అందరూ చెప్పేది, కానీ నేను ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు పాస్బుక్ వచ్చింది. ఈ పాస్బుక్ అప్లై చేసి కూడా ఇది పాస్బుక్ అప్లై చేసి కూడా మ్యాక్సిమం 1 month 1.5 months అంతే, బిలో 2 months. రూపాయలు లంచం ఇవ్వకుండానే పాస్బుక్ తీసుకున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉండేవి. ఇది ఎవడబ్బా సొత్తు కాదు, మన కష్టార్జితం కాబట్టి ఇది ఎవడు పేరు కూడా వేయలేదు, ఎవడు బొమ్మ కూడా వేయలేదు. చంద్రబాబు నాయుడు మన ఆస్తిని గౌరవించాడు కాబట్టి మన ఆస్తి మీద మన పేరే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ 2 నెలల క్రితం అప్లై చేశాను. ఇంతవరకు రూపాయి లంచం ఇచ్చింది లేదు. కాకపోతే అందరూ ఆ ప్రయత్నం చేస్తుంటారు. నేను రూపాయలు లంచం అని చెప్పాను. నాకు అక్కడ కాగితాలు క్లియర్గా ఉండి వచ్చినట్టు పాస్బుక్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం చేత పని చేయించుకోవడం వాడి హక్కు. ఎవరికి దండాలు దశకాలు పెట్టిన అవసరం లేదు. మీకు అక్కడ అన్ని కాగితాలు కరెక్ట్గా ఉంటే ఎవరు దండాలు దశకాలు పెట్టిన అవసరం లేదు. సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాస్తవాలు తెలియపరుచుకుంటే రూపాయలు లంచం లేకుండా రెవెన్యూ పరమైన పనులు చేయించుకోవచ్చు. ధన్యవాదాలు.